మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండ్ బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మందిలో చర్చనీయాంశం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే, మొన్నటి లడ్డూ వివాదం. చాలామంది ప్రతి విమర్శలుగా కూడా గతంలో ఆయన అన్న మాటలకి ఇప్పటికీ పొంతం లేదని సంధిస్తున్న తరుణంలో మరి ఇప్పటి ఈ ప్రభుత్వ అజెండా ఏమిటి ఈ ఇష్యూని లేవనెత్తడంలో, ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. అందరికీ సుపరిచిత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నేను అన్న మాటల్లో ఎంత వాస్తవం ఉందంటారు? అంటే ఇది గతంలో అన్న మాటలకి ఇప్పటికీ పొంతం లేదని చాలా రీల్స్, చాలా రకాల సోషల్ మీడియా ట్రోలింగ్ చూశాను ఈ మధ్య. మీరేమంటారు? అసలు ఈ ఇష్యూ ఎందుకు పెద్దదైంది? ఇష్యూ ఇంత పెద్ద అయింది కన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ప్రొడ్యూసర్స్ అందరూ కూడబలుక్కుని ఒకసారి అపరిచితుడు, గజని 2 సినిమాలు ఆయనతో చేయిస్తే ఖచ్చితంగా గతానికి ఇప్పటికీ ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నదానికి ఈ సినిమాల పరంగా జస్టిఫై చేసినాడు అవుతాడు. అట్లీస్ట్ ప్రజలకు ఒక కంక్లూజన్ వస్తుంది. ఈయన గజనీరా బాబు పాతవి మర్చిపోతాడు, అలాగే అపరిచితుడు రా బాబు పరకాయ ప్రవేశం చేసినట్టు ఏది పడితే అది మాడుతూ ఉంటాడు అన్నది ప్రజలకు కంక్లూజన్ వస్తుంది. ఎందుకంటే లేడీకి లేచిందే ప్రయాణం అన్నది ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. ఇతనికి బుర్రలో ఏదొస్తే అదే ఆ రోజుకి అదే. ఎందుకంటే మీరు అన్నది, అంటే ఎందుకు అడుగుతున్నానంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక రాజకీయ క్షేత్రంలో ఉండి విమర్శలు ప్రతి విమర్శలు హాట్గా నడుస్తాయి. కానీ ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అంటే అది చిన్న స్థాయి కాదు. ఆ స్థాయిలో ఉండి దాదాపు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలకి తను గతంలో ఇప్పటికీ అసలు పోలిక లేదని చెప్పి ఆయనే గ్రహిస్తే ఏమనుకుంటుంటారు? ఏమంతే యాజ్ యూజువల్. మరోళ్ళైతే అదేంటిది అని నాలుగు ఖర్చుకుంటారు. కానీ మనం నిత్యం చచ్చేవాడికి సావేటనో సామెత ఉంటుంది. అలా రోజు ఇదే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి కొత్తగా ఉండదమ్మా. బికాస్ వీ హీన్ దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ ఇన్ పాలిటిక్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీని కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్నారు వాళ్ళు. ఇది గమనించండి. ఇన్కన్సిస్టెన్సీ అన్నదే పెద్ద తలకాయ నొప్పి, దాన్ని కంటిన్యూస్గా జస్టిఫై చేస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం. పైపచ్చి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వీళ్ళు చెప్పిన మాటలే. మా నాన్నగారు సిగరెట్ వెలిగించుకుంటారు దీపంతో, దేవుడికి పెట్టిన దీపంతో అని. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు ఒక నీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, హీ వోంట్ బిలీవ్ గాడ్ అని. నాగబాబు గారు అయితే ఇంక మరి ఇన్కన్సిస్టెన్సీ కోసమే ఆయన పుట్టాడు. అది మా అన్నయ్యలా ఉంటే ఎలాగని చెప్పి దాన్ని జస్టిఫై చేయడానికి ఈయన ఉన్నాడు. సో ఈ ముగ్గురు యొక్క ప్రవర్తన, ఇతనేమో మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్న వ్యక్తి, నాకు తెలిసి హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తకు సంబంధించిన మతం కానీ భర్తకు సంబంధించిన ఇంటి పేరు కానీ పిల్లలకి రావడం, భార్యకి రావడం సహజం. కానీ ఒక పెద్ద మనసు చేసుకొని భార్య మతాన్ని తనంతట తను ఏది నిర్వర్తించుకుంటుందో దాన్ని గౌరవించడం ఇతని యొక్క విజ్ఞత. కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, వాళ్ళ భార్య పరంగా ఆ అమ్మాయి బ్యాప్టిజం తీసుకుందని చెప్తున్నాడు. ఇతను కూడా చిన్నప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాడని చెప్తున్నాడు. అండ్ మోర్ దిస్ జెంటల్మెన్ వాట్ ఎవర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. అలాంటిది సనాతన ధర్మానికి ఏ విధంగా ఆపాదించి మాట్లాడుతున్నాడు ఒకసారి గమనించుకోమనండి. అంటే ఈ ప్రశ్నకి ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకున్నా, చుట్టూ ఉండే వ్యక్తులు చెప్పినా కూడా ఇలా అనుకుంటున్నారండి, మనం ఏం చెప్తామనే ఒక ప్రశ్న ఆయనకు వచ్చి ఉంటుంది కదా, దానికి ఏదో సమాధానం ఉంటుంటుంది. ఇప్పుడు ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో బ్యాప్టిజం తీసుకున్నాడు విషయమే మర్చిపోయాడు. ఆయన మర్చిపోయి అదేంటి అంటారు పక్క ఫ్రెండ్ని అడుగుతున్నాడు. ఇంకోటి, అర్జునుడితో పోల్చాడు జగన్మోహన్ రెడ్డిని అని అవహేళన చేస్తూ, అర్జునుడు భార్య ద్రౌపది అనే విషయం కూడా అతనికి తెలియట్లే. వీళ్ళకి ఏంటంటే ప్రీకన్సీవ్డ్ నోషన్స్లో ఇన్వర్టెడ్ కామర్స్లో బుర్రలో ఒక స్ట్రక్ అయి ఉంటుంది. వాళ్ళది ఆవ్యాసం లాగా చూడండి మీరు, హూ కిల్డ్ బాబాయ్, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు, ఇలాంటివి పరిపాటి పదాల కింద ఎలక్షన్ దాకా నట్టుకొచ్చారు. ఎలక్షన్లో వీళ్ళు గెలిచారని మర్చిపోతూ ఒక పోలిక పోల్చాడు ఆయన. అర్జునుడు భార్య ద్రౌపది అయితే అర్జునుడు చెల్లి ద్రౌపది అంటున్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడితో పోల్చుకున్నాడు కాబట్టి అర్జునుడు ద్రౌపదికి న్యాయం చేసేటట. ఏది? కౌరవ సభలో అన్యాయం జరిగితే. ఎందుకంటే ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతి అర్జునుడికి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పడం ఇతని ఉద్దేశం. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. అదే చెప్తాను, అందరికీ అలాగే బ్లాక్ అవుతున్నాను. అందుకే నేను గజనీ అపరిచితుడి విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడుతున్న దానికి, ఆయన వాస్తవంగా ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి అసలు దేనికి పొంతం లేదు. మీరు ఇంకోటి గమనిస్తే, ఇవాళ తుంటి కొడితే పళ్ళు రాలే అని ఎక్కడో స్వామివారి నెయ్యి ప్రసాదాలకి, ఆ లడ్డూలకి, కైంకర్యాలకి ప్రాబ్లం వచ్చిందని మార్కెట్లో ఒక దిక్కుమాల డిబేట్ పెట్టినప్పుడు ఇతను ప్రక్షాళించవలసింది కనకదుర్గమ్మవారి గుడిన, ఇదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో కట్టిన టీటీడీ టెంపుల్కి వెళ్ళి కనీసం చేస్తే నాకు అంత దూరం వెళ్ళి ఓపిక లేదు, ఇక్కడే అట్లీస్ట్ నేను ఆ కైంకర్యాలకి జరుగుతున్న వాటిని శుద్ధి చేస్తానని ఆ మెట్లకి అడిగినా ఒక అర్థం ఉంటుంది. అంతేకాని ఎద్దేనిందంటే దూడకట్టి అన్నట్టు ఈయనకి మస్తిష్కంలో ఏదొచ్చిందో వెళ్ళి కనకదుర్గమ్మ వారిది
ఎందుకంటే 10 రోజులు సినిమాలకి షూటింగ్లకి సెలవు తీసుకున్నాడు. ఆ జుత్తుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మెట్లు కడగాలి. కనీసం ఇంట్లో ఆడవాళ్ళ సంస్కృతులు పాటించి సనాతన ధర్మాలు పాటించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో గమనిస్తే ఆడవాళ్ళు మెట్లు పైనుంచి కిందకి కడుగుతారని అవగాహన ఉంటుంది. సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలా కింద నుంచి పైకి మెట్లు కడుగుతాడు. అంటే ఏంటంటే ఏదైనా సరే సినిమాటిక్గా ఒకటి ప్రజల్లో చేసేసి నేను ఇంత అచ్చానే పచ్చపోసనని ప్రజలకు చెప్పే కార్యక్రమానికి తెరలేపుకుంటాను. ఇంతకీ ఈయన పశ్చాత్తాప దీక్ష అన్నది అది అది రాజకీయమా, వ్యక్తిగతమా, లేక ఉమ్మడి అజెండానా? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ తెలియకడుతున్నాను సార్, ఈ 3 నెలలు మనం పాలిటిక్స్ మాట్లాడలేదు కదా. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అందరు కలిసి ఉన్నట్టే భావించాలి. కలిసే ఉన్నారు. వాళ్ళది ఒకే ఎజెండా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లడ్డు దీక్ష చేయట్లేదు? ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంటికి వారసుడు ఎవరు? ఇంటికి వారసుడు ఏదో తండ్రి ఏం చెప్తే నిలబెట్టుకుంటాడు. ఆ చిత్తశుద్ధి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చాటుకుంటున్నారు. మీరు గమనించారు లేదో? ఆయనకు భక్తి లేదా? భక్తి ఉన్నవాడు మాట్లాడవలసిన మాటలు అయితే అవి కాదు కదా. ఎందుకంటే నేను క్లియర్గా దాన్ని విత్ ఎవిడెన్సెస్ నేను చెప్తాను లడ్డు విషయం. ముందు ఇక్కడ మనం ఎయిర్ క్లియర్ చేయాలి. ఇప్పుడు నీకు నిజంగా విశ్వ హిందూ పరిషత్ ఏమి ఇస్తుందో, విశ్వ హిందూ పరిషత్ ఏం మాట్లాడుతుందో దానికి అనుగుణంగా బీజేపీ మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. ఎవరిదో కాకలే భాను ప్రకాష్ రెడ్డి గారు అనే ఒక మంచి వ్యక్తి. నాకు ఆయన వ్యక్తిగతం గురించి నేను మాట్లాడదలుచుకోలే. 24/7 నేను తిరుమలలో ఉంటాడు. కనీసం ఒక ప్రాథమిక అవగాహన మనందరికన్నా ఎక్కువ ఆయనకు ఉండాలి. ఎందుకంటే నిరంతరం స్వామివారి సన్నిధిలో ఏ పెద్ద మనిషి వచ్చినా ఆయన పట్టుకుని వెళ్తాడు, దర్శనం చేయిస్తాడు, ఇంత ప్రసాదం తిని బయటకు వస్తాడు. ఆయన రోజుకోసారి తిరుమలలో ఉంటాడు. ఆయన అలాంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో ఒక్కరోజైనా ఇలాంటి మాట్లాడిన ఉదంతాలు చెప్పానండి. ఇవాళ వీళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి మన ఎన్డీఏలో పొత్తున్నాం అని చెప్పి ధర్మాన్ని పాటిస్తూ దాన్ని గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇవాళ మనం హిందూ మనోభావాలు 146 కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకి గాయపరిచే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎందుకంటే స్వామివారి కైంకర్యాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరుగుతాయి అన్నానికి పరిరక్షించడానికి పెద్ద జీయర్ ఎక్కడే ఉంటాడు. ఏం గుడ్డిగుర్రానికి ఫలితం అవుతున్నారు జీయర్లు? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ కరక జెండా బ్యాచ్లు జీయర్లు వీళ్ళందరూ స్వామివారికి అంత అన్యాయం జరుగుతుంటే ఈ 5 ఏళ్ళు బట్టి ఎందుకు లేరు? సరస్వతీనంద పీఠం కానీ లేదంటే శారదా పీఠాలు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ ఎగేసుకుని పోతున్నారు కదా అక్కడికి. కంచి కామకోటి పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు ఎవరు ఈ 5 సంవత్సరాలు బట్టి దర్శనం చేసుకోలేదా? లేదా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు బట్టి ఒక్కసారి కూడా ప్రసాదం తినలేదా? తినిన తర్వాత దాని నాణ్యత ఇవన్నీ ఒక ఎత్తైతే తిరుపతి ప్రసాదానికి పేటెంట్ రైట్స్ ఇచ్చారు. పేటెంట్ రైట్స్ ఈ రోజు దాకా ఏమైనా రద్దు అయ్యా? నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే పేటెంట్ రైట్స్ రద్దు అవుతాయా? అవ్వవా? అవుతాయి, గ్యారంటీ. మరి అలాంటప్పుడు ఆ విధమైన ఒక్క ప్రతిచర్య కూడా ఎక్కడి నుంచి కూడా జరగకుండా ఇవాళ పేటెంట్ రైట్స్కి భంగం కలిగించేంత అన్న విషయం కూడా ఎక్కడ చర్చనీయాంశం కానప్పుడు ఒక తిరుపతిలో వీళ్ళు ఆడిన అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి ల్యాబే లేదన్నారు. తిరుమలలోను తిరుపతిలో 2 ల్యాబులు ఉండి 3 శాంపుల్స్ చేస్తారు. గత ప్రభుత్వంలో 14 సార్లు కంటైనర్లు రిజెక్ట్ చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ అన్నప్పుడు ల్యాబ్ టెస్టులు లేకుండా ఏ ప్రాతిపదికన రిజెక్ట్ చేశారు? అంతే కదా. ఇక్కడ 18 సార్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రిజెక్ట్ చేసామని ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏ ల్యాబులు లేకపోతే రిజెక్ట్ చేస్తారు? అంటే 18 సార్లు నాణ్యతా ప్రమాణాలు లేవు కాబట్టి ఇవి తిరస్కరించబడినవి. ఆబ్వియస్లీ ఈ ముడి పదార్థాలండి, నెయ్యి అవి. మరి ఏ ప్రాతిపదికన ఇప్పుడు కల్తీ ఉంది అంత నిర్ధారణగా చెప్తున్నారు? ఎందుకంటే అమ్మా ఇప్పుడు ప్రజల్లోకి హిందుత్వం అన్నది ప్రజల్లోకి చొప్పించడానికి వీళ్ళు ఎత్తుకున్న ఒక కొత్త గళం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని హిందువో కాదో క్రిస్టియన్ కమ్యూనిటీకి పరిమితం చేస్తూ మాట్లాడడం. 2009-12 మధ్యలో ఈవో కింద సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు ఈయన డిక్లరేషన్ ఇచ్చాడు అన్నది. రోజు లేదేదో లాస్ట్ 2 పదాలు రెడ్డి ఉన్నది కాబట్టి రెడ్డి వచ్చాడు మొదలెట్టండి ప్రతిసారి వెళ్ళినప్పుడు అలా డిక్లరేషన్ ఇచ్చుకుంటారా? రెండోది ఆయన చదివిన స్కూల్లో ఆయన హిందూ కింద డిక్లేర్ చేయబడ్డాడు. ఇవాళ ఎలక్షన్స్ ముందు కూడా ఆయన మీరు గమనించగలిగితే కాశీ వెళ్ళాడు, ములిగాడు, ధ్యానాలు అవన్నీ చేసుకున్నాడు. నాకు తెలిసి భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది, పరమతాలను గౌరవించమని చెప్పింది. నేను ఏ మతం కావాలంటే ఆ మతం తీసుకోవచ్చు. ఒక ధర్మేంద్రకే వర్తిస్తుందా హేమమాలిని నమ్మని పెళ్లి చేసుకోవడానికి, రెండో మతం మార్చుకొని ముస్లిం అయిపోయి మ్యారేజ్ చేసుకోవడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో హిందూయిజం పట్ల ప్రభావితమై మారొచ్చేమో ఎలక్షన్స్ ముందు. ఏమైనా తప్పుందా? రెండోది ఆయన ఎంటైర్ ఫ్యామిలీ క్రిస్టియన్ కమ్యూనిటీని ఫాలో అవ్వచ్చు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? మీకు నచ్చట్లేదు కాబట్టి సుబ్బారెడ్డి గారి భార్యని ఎలా పడితే అది మాట్లాడేస్తారా? అంటే హిందూ ధర్మత్వాన్ని, హిందూ ధార్మికతని కొంతమంది వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పరిరక్షించుకుంటుంటే ఎస్వీబీసీ ఛానల్ అక్కర్లేదని చెప్పాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెడుతుంటే 44 కోట్లు ఖర్చు పెట్టి ఎస్వీబీసీ ఛానల్ పెడతామని. ఇవాళ ఇదే ఎస్వీబీసీ ఛానల్కి వీళ్ళకి నచ్చిన రాఘవేంద్రరావు గారిని, వీళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ పెట్టి ప్రతిష్ఠించేసుకుంటారు చైర్మన్ల కింద. వాటి మీద ఈక్వల్ టు టీటీడీ చైర్మన్కి స్థాయికి. ఇవన్నీ వాళ్ళకి నచ్చితే బ్రహ్మాండంగా జరుగుతాయి, వాళ్ళు రిజెక్ట్ చేస్తే సూపర్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రిజెక్ట్ చేస్తే తప్పు.
ఈ ఎన్డీడీబీ రిపోర్ట్కి పంపిస్తారు. అక్కడ మైసూర్లో పంపించవలసిన రిపోర్ట్ అది. ఇవాళ ఇంకొక కొత్తది యుఎస్ నుంచి ఒక ఇది వచ్చిందమ్మా. నేను ఒక్కసారి చెప్తాను, తర్వాత మనం చంద్రబాబు గారి గురించి మాట్లాడడం చాలా సులువు అవుతుంది. ఇప్పుడు మనకి 3 శాంపుల్స్ తీస్తారు ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు మనకి పైకి కొండ మీదకి వెళ్ళిన శాంపుల్లో ఒకటిసారి చూస్తేనమ్మా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీకి ఇచ్చారు. దీనికన్నా ముందు అది ఎందుకంటే ISO 2019 స్టాండర్డ్స్ని పాటిస్తోందని. వెరీ గుడ్, శభాష్. కానీ దీని అంతటికన్నా మన టెస్ట్ ల్యాబుల్లో అక్కడ కార్యక్రమాలు నిర్వర్తించడానికి సెపానిఫికేషన్ ఆఫ్ వాల్యూస్ గురించి, అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆయిల్ అప్రూవ్డ్ బై నేషనల్ ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడిసిన్స్ USA, వీళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇందులో వాళ్ళు ఏం చేశారంటే నేమ్ ఆఫ్ ద శాంపుల్ ఘీ అని చెప్పారు. ఈ ఘీని ఏదైతే లడ్డూల్లో వాడారన్నది అపోవాదు ఏదైతే ఉందో, ఈ కౌ ఘీ శాంపుల్స్ని 12/7/24 అంటే 12వ తారీఖు జూలైలో, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన నెలకి పంపించారు. 17/7/24 వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. 23/7/24 శాంపుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ లేవనెత్తపోవడం, ఇవన్నీ రాజకీయం మాడదాం, వాస్తవాలు మాడదాం ప్రజలకి. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో ఈ 5 కంటైనర్లు ఏవైతే వస్తున్నాయన్న దాని మీద 5 సప్లైని స్టాల్ చేశారు, సప్లై చేయనివ్వకుండా. తర్వాత జరిగింది ఏంటంటే ఐటమ్ నెంబర్ 47లో ఈ సెపానిఫికేషన్ వాల్యూ 241.952 ప్రెజెన్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అన్నది కనుక ఉంటే, అది US స్టాండర్డ్స్ ప్రకారం, ద క్వశ్చన్ ఈజ్ దట్ ద ఘీ కంటెన్స్ యానిమల్ ఫ్యాట్ ఆర్ నాట్ అన్నది ఆ వాల్యూస్ ఉంటాయి అన్న దగ్గర. కానీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో 241.952 అన్నది ఉందా లేదా అని టెస్ట్ చేస్తే ఇన్ బిట్వీన్ 193 to 203 వాల్యూస్ వచ్చాయి. అంటే ఇది ఖచ్చితంగా వెజిటబుల్ ఫ్యాట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇవి అంటే నేను పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్న నేపథ్యంలో ఏంటంటే రిఫరెన్స్ నెంబర్లు 655 ఇంకోటి మార్చి ప్రజలకి చర్చనీయాంశం చేశారు. ఇది లడ్డూలో కలుషితమైంది, అది కాదని ప్రింట్తో సైతం తేడా అన్నది ఎప్పుడైతే ప్రూవ్ చేయబడిందో ఇదే వేదికగా, తదనంతరం వచ్చిన పరిణామాల్లో సాక్షి వేదికగానే ప్రూవ్ చేయబడింది అది. ఇక్కడ ఎప్పుడైతే అది అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అబద్ధాన్ని జస్టిఫై చేసుకోవడానికి రింగులు తిరుగుతున్నారు. ఆ రింగులు తిరిగి ఒక ఛానల్లో ఇంకా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయారన్నమాట. ఎందుకంటే ఇంకేం చేయలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫస్ట్ ఈ రిపోర్ట్స్ ఈ విధంగా చేస్తారనేది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, హౌ ఇట్ విల్ బి రిజెక్టెడ్ అండ్ ఆల్. రెండోది, ఒక ఆనాటి ఈవో ఎక్కడ ఉన్నాడు ధర్మారెడ్డి రావట్లేదన్న దగ్గర ఆయనతో వచ్చి మాట్లాడించి వాస్తవాలు చెప్పించగలిగాడు. ఇప్పుడున్న శ్యామలరావు గారు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. నాటి టీటీడీ చైర్మన్ ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి గారితో అక్కడ తిరుమలలోనే ప్రమాణం చేయించగలిగాడు. ఇంకొక సుబ్బారెడ్డి గారితో సుప్రీంకోర్టులోను గౌరవ హైకోర్టులోను పిల్లు వేయించగలిగాడు. దీంట్లో అర్థం ఏంటి? తన సత్యశీలతని ఇలా నిరూపించుకోగలిగాడు. దానికి భయపడి ఆయన వస్తుంటే ఎన్డీఏ కూటమి సమావేశం పెట్టుకుని మనం ఏం చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి దర్శనంకి వెళ్ళామని. ఎవరి కోసం? ప్రజాక్షేత్రంలో ప్రజాబాహుల్యంలో ప్రజలు నిర్ణయించిన నాయకుడి కింద ఆవిష్కరించబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈయన కులాన్ని అడ్డుపెట్టి మతాన్ని అడ్డుపెట్టి వాళ్ళు చేస్తున్న ఒక దాష్టికానికి ప్రతి దగ్గర సత్యశీలతను చూపించుకుంటూ అతను ముందుకెళ్తున్న విధానం. ఎందుకంటే ఈ 100 రోజుల పరిపాలనలో అబాస్పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీద చేస్తున్న విశ్వ ప్రయత్నంలో ఆయన పెట్టుతున్న ప్రతి ప్రెస్ మీట్లో ఇది వరదల డైవర్షన్ అని కొంతమంది అంటున్నారు సార్. ప్రతిదీ డైవర్షన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టిన డైవర్షను, ఆర్ కృష్ణయ్య రాజీనామాని స్తబ్దంగా ఉంచడానికి ఎన్డీఏ కూటమిలో బీజేపీ చేసిన గేమ్లో మూడో కంటికి తెలియకుండా చేసిన ఒక దాష్టికం కింద దీన్ని అభివర్ణించాలి. దీనికి సంధానకర్తలు ఎవడంటే ఓవర్ యాక్షన్ చేస్తున్న పవన్ కళ్యాణ్, అతి గతి లేకుండా దశ నిర్దేశం లేకుండా నోటికి ఏదొస్తే అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న దాంట్లో ఇవాళ నోటుకొచ్చిన మాట మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే హిందువుల మనోభావాలకి గాయం చేసే హక్కు ఎవరిచ్చారు అతనికి? ఎందుకంటే ఆయన ఒక స్థాయి అనుభవజ్ఞుడు. ఇవాళ కడుపులో పెట్టుకోవాల్సిన విషయం ఇది. కర్రమ్మ గాలి ఒక పొరపాటునో పొరపాటునో దాంట్లో ఒక పొరపాటు జరిగినా దాన్ని కడుపులో పెట్టుకుని హిందూ ధార్మికతను పరిరక్షించుకోవడానికి ఈ నిన్న మొన్న చేశారు కదా పంతులు గారులతో అందరితో చేసి, అది కాక శ్రీ వైష్ణవులకి మనోభావాలకు అనుకుంటే, ఎందుకంటే స్వామి కైంకర్యాలకి ఇన్ని దశాబ్దాలు బట్టి చేస్తున్న వాళ్ళ సేవలో కుటుంబాల పరంగా చేస్తున్న సేవలో ఇవాళ వెజిటబుల్ ఫ్యాట్ బదులు అది యానిమల్ ఫ్యాట్ అన్న మాటకి ఇన్నాళ్ళ బట్టి వాళ్ళు చేస్తున్న కైంకర్యాల స్వామివారికి చాటుకుంటున్న చిత్తశుద్ధి కూడా ప్రశ్నించబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని నియమనిష్టలతో ఉంటారన్న దగ్గర ఇవాళ వాళ్ళని ఆ విధంగా ఆపాదిస్తే కనీసం ముక్కులు పని చేయట్లేదా? కాదు, కానీ నిజం చెప్తే ఇప్పుడు ఒకటేసారి నెయ్యి వచ్చేసి జన్మలకి అదే లడ్డూలు చేయరు కదా సార్. ప్రతిసారి అది చెక్ అవుతూ వస్తుంది. తర్వాత జరిగిన యాక్సెప్టెన్స్ కంటైనర్ ఒకసారి కంటైనర్ లోపలికి వెళ్తుంది.
అది కూడా ఒక కంటైనర్ 4 రోజుల పాటు స్వామివారి మొత్తం కార్యక్రమాలన్నిటికీ వాడబడతాయి. దీనికన్నా ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గోశాలని 1000 పైచిలకు ఆవులతో నవనీత సేవ అని కొత్తది స్టార్ట్ చేసి, చాలామందికి తెలిసిన విషయం, రోజా పని జీవితంలో చేసిన ఒక మంచి పని ఒకటి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 1 లీటర్ పాలు గ్లాసు పాలు అయితే మరగబెట్టి తాగుతారని. అవునవును. అంటే నిజంగా చెప్పాలంటే పాలుని వెన్న నెయ్యి ఎంతసేపు చిలికితే ఎంత స్వచ్ఛమైన నెయ్యి ఆవుతి వస్తుందో తీసుకుని దాన్ని మాత్రమే స్వామివారి కైంకర్యాలకు వాడతాడు. ఆ విధమైన నవనీత సేవని పరిచయం చేశాడు ఇన్నాళ్ళు బట్టి. వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, ఒక చిరంజీవి గారికి కానీ నాగబాబు గారికి కానీ వీళ్ళు ఎవరికి నమ్మకం లేకుండా హిందూ ధార్మికతకు సంబంధించిన ప్రతి కైంకర్యానికి కానీ దీనికి కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి షూస్ వేసుకుని చేస్తారా లేదా కూడా ఒకసారి చూసుకోమని అందరికీ తెలిసే విషయం. చాలా అంటే అవన్నీ సోషల్ మీడియాలో అసలు మామూలు కాదు సార్, నేను బాగా చెప్తున్నా, ప్రచారం నిజంగా ఇదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చినప్పుడు చెప్పులిప్పు తీసుకోవడం ఒక ఫోటో వెసెస్ వీళ్ళు చేస్తున్న పని. ఎందుకంటే దానికి కొబ్బరికాయ పైనుంచి కొడతారు, ఇలాంటి అవహేళన చేసుకుని అసలు కన్నా కొసర విషయాల మీద ఎక్కువ చర్చ చేస్తున్నారు. కానీ ఒక చిత్తశుద్ధి చాటుకుని ఒక నిజంగా వాళ్ళు అనుకున్న మత సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమంత్రి ఈ విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడన్న ప్రాథమిక అవగాహన కూడా కొరవడింది వాళ్ళకి. అందుకే చూడు, ఇవాళ ధైర్యానికి మారిపోయారు. నిజాన్ని నమ్మిన వ్యక్తి, నిజం అబద్ధాన్ని మీరు వాస్తవం చేద్దామన్నా సరే నిజ నిరూపణ కోసం స్వచ్ఛందంగా తిరుమల వెళ్తున్న ఉదంతం చూడండి. వీళ్ళు దేనికి భయపడ్డారు? ఏదో పాదయాత్ర చేస్తారని. కానీ చట్టాన్ని గౌరవించే మనస్తత్వం ఉంది కాబట్టి ఎవరికి అన్సర్టనిటీని డ్రైవ్ చేసే కాన్సెప్ట్ లేదు కాబట్టి, ఎందుకంటే ఈజ్ గాట్ ఎస్టాబ్లిష్డ్, నిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి చూసుకోగలిగాడు. మరి ఇప్పుడు ఒకటే అడుగుతాను ప్రసాద్ గారు, ఇంతవరకు ఏది నిరూపణ కాలేదు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ కల్తీ ఉందని నిరూపణ కాకపోగా కల్తీ లేదు, అది వెజిటబుల్ ఫ్యాట్ అనే చందంగానే మనకి అన్నీ కనిపిస్తున్నాయి. అయినా కూడా అదే పట్టుకుని పశ్చాత్తాప దీక్ష అని చెప్పి ఇంకోటని హిందూ ధర్మం అంటే ఇది అది అని చెప్పి పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు దంచుతూ ఎందుకు పెద్దలందరూ అలా మాట్లాడుతున్నారు ఇవాళ? ఏదో ఒకటి సామెత ఉంటుంది కదా, పల్లెనోడు పిల్లి తల కొరికాడని. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చర్చనీయాంశం. ఎందుకంటే నిన్న కాక మొన్న జరిగిన 2వ క్యాబినెట్ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పేక మీద కత్తి వచ్చింది. అది టేబుల్ పాయింటే కాదు. దీనికన్నా ముందు 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అయింది. దాంట్లో తుఫాను హెచ్చరికలు ఇస్రో కానీ లేకపోతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ ఇచ్చిన దాన్ని పట్టించుకోలే. దానికి తోడు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ ఏంటి కూడా స్వప్రయోజనాల ట్రిప్ కోసం సింగపూర్ వెళ్ళిపోయారు 28వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా. అంటే సంబంధిత రెవెన్యూ మినిస్టర్కి బాధ్యత లేదు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెన్షన్లు పెంచి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నారు. దేనికి? ఇక్కడ 50 సంవత్సరాల బాలకృష్ణ గారి వసంతోత్సవాలు, పవన్ కళ్యాణ్ గారు బర్త్డే, అధికార గణం అక్కడ ఎవరు లేరు. ఇక్కడికి వచ్చేసరికల్ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద పాపం విజయవాడ వెళ్ళి అక్కడ తుఫాన్ సిచ్యువేషన్ చూస్తే ఆయన ఎత్తికి వచ్చింది, ఆయన సొంత ఇల్లే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. సో ఇంకా అక్కడి నుంచి గ్రౌండ్లో వెళ్ళేసరికల్లా ఆ బొడమేరు వాగు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. సో క్యాబినెట్లో ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చనీయాంశాలు కానివ్వకుండా అండ్ మోర్ ఓవర్ నేషనల్ క్రైసిస్ కింద దాన్ని అడ్రస్ చేయడానికి పడవలొడ్డు పెట్టి అన్నీ దాటవేది ధోరణులు. బుడమేరు రెగ్యులేటరీ వెలుగొడ ఎత్తిన దాన్ని పక్కదారి పట్టించడానికి బోట్లు కథలు నడిపించారు. బోట్ల కథల నుంచి లడ్డుల కథలకు తీసుకొచ్చారు. ఈ మధ్యలో అడవాడి చేస్తూ కాదమరి నత్వాన అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి మీద అడవాడి వేసరికల్లా అక్కడేది గుడ్లవల్లేరు కాలేజీలో 300 పైచీలకు అమ్మాయిలకు వచ్చిన దాష్టికానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. అలా ప్రతి దాన్ని డైవర్టింగ్ పాలిటిక్స్ చేశారు. ఎందుకంటే స్వామివారి కైంకర్యాలంటే తమాషాలా? నువ్వు ఎన్నిసార్లు ఉంటావో తెలియదు, కానీ నేను ప్రతి 3-4 నెలలకు ఒకసారి పరిగెడతానమ్మా. అక్కడ నేను స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే దగ్గర ఈ నెయ్యి కంటైనర్లు వ్యాన్లు ఉంటాయి, అక్కడ ల్యాబ్లు ఉంటాయి, చూసుకోమనండి ఒకసారి ఎవరినైనా ప్రజల్ని. అందుకే ప్రజలు ఎవరు నమ్మట్లే. అందులో ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లా వాళ్ళైతే రగిలిపోతున్నారు. మా జిల్లాలో ఉన్న వీళ్ళకి ఎంత బేసిక్ లాజిక్ తెలియదమ్మా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ మన తిరుపతి దేవస్థానం. కానీ అది పక్కదో పెట్టించి బీజేపీకి పైన అక్కడ కట్టిన అయోధ్య రామాలయానికి ట్రాఫిక్ పెంచడానికి కూడా చేస్తున్నారు, ఇది ఒక డైవర్షన్ అని కూడా ఒక అగ్రిగేట్ మీద ఇవాళ మీరు జనగణన చేసినట్టు అక్కడ నిలబడితే కొండ మీద 30,000 మంది ఉంటారు. 30,000 మంది అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అలాంటిది హిందూ ధార్మికత హెడ్ క్వార్టర్స్. అది దాన్ని ఎవడు ఏం చేయలేడు. దేవదేవుడికి తెలుసు ఏం చేసుకోవాలన్నది. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, దేవుడితో పెట్టుకున్నారు, తెలుసో తెలియకో పెట్టుకున్నారు. అపచారానికి 2 లెంపలు, అంతేకాని పంతులు. అసలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ వీటన్నిటి మీద అఫ్ కోర్స్ మీరు నోటీస్ చేస్తే చాలా మంది ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. కార్తీ ఒక మాట అంటే ఏమో లడ్డూతో పెట్టుకోకండి, లడ్డు మాట మాట్లాడొద్దంటే దాన్ని విమర్శించారు. కాదు విమర్శించి ఒకసారి బ్రేక్ అమ్మా. ఇదే కార్తీ గారు లడ్డు ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇట్ విల్ బి కాంట్రవర్షియల్ అన్నప్పుడు మనోడు ఊగిపోయాడు కదా. మరి దీనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని ఆ దేవదేవుడి ప్రసాదంతో పాసిపోయిన లడ్డులతో ఎలా పోల్చావు? ఇదే చెప్తున్నాను. ఇందుకే అపరిచితుడు గజని అంటుంది. ఈయన చేసింది ప్రతిదీ మర్చిపోతాడు.
ఇప్పుడు ఏంటంటేనమ్మా ఇదంతా మన టీవీ5 మూర్తి డిబేట్ కనుక వింటే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. క్లియర్గా చెప్పేసాడు ఆయన. ఇంక వదిలేద్దాం. ఆ సిట్ వేశారు కదా, సిట్ గురించి కూడా చెప్పాలా. వైజాగ్ భూముల్లో గంటా శ్రీనివాసును ఈ అవంతి శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు కొట్టుకుంటుంటే సిట్ వేశారు. ఈయన లాక్కున్నట్ట ఆయన లాక్కున్నట్ట ఈ టాగునింతలకి సిట్ రిపోర్ట్ చేయటం తర్వాత తెలియదు. దాన్ని కప్పిపుచ్చడానికి విశాఖపట్నాన్ని అంతా విజయసాయిరెడ్డి గారు దోచేశారని మళ్ళీ కట్టుకథలు ఈ బొగోని ఛానల్లో మీడియాని పెట్టుకుని. తర్వాత వివేకానంద రెడ్డి గారి మటర్కి వాళ్ళే సిట్ వేశారు. ఏబీ వెంకటేశారు ఏంటంది చెప్పరంటే నేను సిబిఐకి చెప్పను, మీకు చెప్పను, ఎవరికి చెప్పను. తర్వాత మహంతి గారి సిట్ ఏమైందో తెలియదు, సిబిఐకి వెళ్ళిపోయింది. అది అంచేత ఏంటంటే కాలక్షేపం కార్యక్రమానికి ముసలోళ్ళు ఏంటంటే ఒక 60 దాటిన తర్వాత హరికథలు వినడానికి గుళ్ళుకు పోతారు. దాని బదులు వీళ్ళు ఏంటంటే ఆ కాలక్షేపం కార్యక్రమాలకి సిట్లు వేసుకుంటున్నారు. ఏం తెలుస్తారు. కానీ రేపటి రోజున ఇది ఖచ్చితంగా ఏమీ జరగలేదు, స్వామివారికి అపచారం జరగలేదు, ఇది పూర్తిగా ఇది ఒక కట్టుకథ లేదా ఒక పుకారు అనే విధంగా ప్రజల్లోకి భక్తుల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? భక్తులు ఆల్రెడీ ఇఫ్ దే బిలీవ్ ఇట్ తిరుపతికి ఇవాళ అవడం వెళ్ళకపోయి ఉంది. అర్థమైందా? ఇవాళ చూడు ఆయన ఇచ్చిన పిలుపు చూడు. కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా వినండి. ప్రతి శనివారం ఎవడు కాదన్నా సరే 90% ఆఫ్ హిందూస్ శుద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు ఇంట్లో. మనకి ఎప్పుడు శుద్ధులు చేస్తారమ్మా? గ్రహణాలు. గ్రహణం వేయడానికి శుద్ధి కార్యక్రమానికి ప్రతి ఇంటికి పిలిపించాడు. నువ్వు గమనించుకో. ఎందుకంటే నువ్వు చేసిన గ్రహణం వీడిన తర్వాత చేయవలసిన కైంకర్యాలకు విభిన్నంగా ఒక సమావేశం పెట్టి మమ అనిపించారు ప్రక్షాళన, సంప్రోక్షం. ఈ సంప్రోక్షం దేవదేవుడికి గ్రహణం పట్టిన తర్వాత అయితే ఎలా చేస్తారో తెలుసు కదా సంప్రోక్షణ కార్యక్రమాలు. ఆ ప్రాతిపదిక మీకు జరిగాయా? ఇంకోటి దీక్షలో ఉన్నప్పుడు ఇది దాటవేకమ్మా, ప్రజలకు ఇది గమనించమనండి. సంప్రోక్షణ అన్నదానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో శనివారం ఎంత కాదన్న ప్రతి ఒక్కడు దేవుడి మందిరాన్ని ఎలా క్లీన్ చేస్తాడో అందరికీ తెలుసు. నేను పూజ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. సో ఖచ్చితంగా సంప్రోక్షణ ఎవరు చేసినట్టు? తప్పు మాటని సంప్రోక్షిస్తున్నాడు అతను. జరగని తప్పుని జరిగినట్టుగా భ్రమిస్తూ నటించే సంప్రోక్షణ చేశారు. అందుకే చూడు ఇక్కడ గుడిమెట్లు గడిగే కార్యక్రమానికి తుంటి కొడితే పొలరాలని తిరుమల దేవస్థానానికి జరిగితే కనకదుర్గమ్మ వాట్ వే దే ఆర్ కనెక్టెడ్. ఇదే ఒక టీటీడీ దేవస్థానం నిర్మించింది. ఎందుకంటే హిందూ ధార్మికత గురించి చెప్పిన కబుర్లు. గుళ్ళు కూల్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు, గుళ్ళు కట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఏ గుళ్ళు కట్టాడు? అమరావతి కట్టిండు. ఇక్కడ ఎన్టీవీ ఎదురుగొండ జూబ్లీహిల్స్లో కట్టిన గుడి అయిందే, జమ్మూ కాశ్మీర్లో కట్టింది ఆయనే, విశాఖలో కట్టింది ఆయనే, వెస్ట్ బెంగాల్లో కట్టింది ఆయనే, అమెరికాలో 300 పైచీలకి ఆయన గవర్నమెంట్లో కంప్లీట్ అయింది. చిత్తశుద్ధి ఎవరికి? చిత్తశుద్ధి లేని పూజ ఎలా మైలు అనేది అది ఉంటుంది. అవును చెప్పండి సార్. సో అలాంటిది ఎప్పుడైతే మనం చిత్తశుద్ధితో చేసే పనుల్లో ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం హననానికి చేస్తే ఆయన నిరంతరం నమ్మేదే భగవంతుడిని, భగవంతుడి ఆజ్ఞని పాటిస్తూ ప్రజలకు చేసే కైంకర్యాల ముందు మీరు చేసే ఈ జుజుబీ వేషాలు ఎంత రియలీ లుక్ అండ్ డు ఇట్. పైన దేవుడు ఉన్నాడు, కిందన నా ప్రజలు ఉన్నారని తప్ప 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మాట ఇంకో మాట విన్నామమ్మా ఎప్పుడైనా? అంత దేవుడిని నమ్ముతాడు. దేవుడికి రూపం ఏంటమ్మా? అది అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, లేకపోతే మన స్వామి అవ్వచ్చు, ఎవరు కాదంటామమ్మా. అంటే అక్కడ నమ్మకం, భక్తి, ఒక చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది మూర్తిలో ఉంది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఇష్యూతో పాటు ఎమోషన్స్, ఇంకా లేని ఎమోషన్స్ ఇవన్నీ కూడా కలిసిపోయాయి. ఇప్పుడు నేను మాట ఇక్కడ చిన్నజీగారు ఉన్నాడు, రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు కదా. అలా 1000 కాల మండపాలు కూలగొట్టగా వెంటనే దాన్ని చెత్తకుండితో పోల్చి వెళ్ళడం మానేశాడు కదా. మరి ఇప్పుడు ఇలాంటి వ్యక్తి జీయర్లే కదా మీరే కదా మాకు చెప్పవలసినవి పెద్దలు. ఇవాళ లడ్డూ ప్రసాదాల విషయంలో ఈ 5 ఏళ్ళు నేను ఇన్నిసార్లు లడ్డూలు తిన్నాను. లడ్డూ ప్రసాదం తినకుండా ఏ మనవడు లేడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ, దేశం మొత్తం మీద కానీ. కుల మతాలకు అతీతంగా కూడా కొంత తీసుకుని తినేవాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్ అయితే ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడు, నాకు ఆప్తుడు, అత్యంత ఆత్ముడు. తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కళ్యాణం లడ్డు అడుగుతాడు, తీసుకుని రారా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటాడు. నేను చెప్పిన పద్ధతిలో స్వామివారిని 3 సార్లు దండం పెట్టుకుని ఖచ్చితంగా తింటాడు. అటువంటిది ఇవాళ మరి ఈ పశ్చాత్తాప దీక్ష చేసిన తర్వాత ఏం జరగబోతుంది సార్? ఏమీ జరగదు. అది లచ్చికి చీటి సంత గజలకు సీటు మడిచి నెక్స్ట్ది వీళ్ళు ప్రకాష్ రాజ్ 30వ తారీఖు వస్తారు. ఇప్పుడు జుట్లు పట్టుకుని జుట్లు పంచాయతీ, డైవర్షన్ పాలిటిక్స్. ప్రకాష్ రాజ్ గారు బాగా గట్టిగా జస్ట్ ఆస్కింగ్ కింద #, పెట్టి అడుగుతున్నారు చాలా. ఇంగ్లీష్లో రాశాడు, అది ఆలోచించవలసింది. అందుకని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు అందరూ. ఇప్పుడు ఏంటి సార్ లేటెస్ట్ ప్రకాష్ రాజ్ గారి క్వశ్చన్స్ ఏంటి? ఏముంటాయి పనికిమాల క్వశ్చన్లు? సినిమా వాళ్ళకి టైం వేస్ట్ అమ్మ. వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు. నీకు ఎప్పుడైతే కార్వాన్లో కూర్చున్న వాడు సినిమా యాక్టర్లతో రాజకీయాలు చేద్దాం అనుకుంటే దాన్ని అంత బుద్ధి తక్కువ పని వరకు ఉండదు. నిరంతరం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పెటాపురంలో 80-90 వేల ఎకరాల పైచీలకు మునిగిపోయి నానా తెప్పలు పడి ఉంటున్నారు. అక్కడ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నా చూడమనండి. వాటి మీద రాజకీయాలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించి అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ గబగబా తీసుకొస్తే, లేకపోతే నష్టపరిహారాలు తీసుకొస్తే వాళ్ళు రాజకీయానికి చిత్తశుద్ధి చాటుకుంటున్నారు. గుళ్ళు మెట్లు కడుగుతాం. దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడో చెప్పు,
ఇన్ని పొకొడి కబుర్లు చెప్తారు ఎంతమంది గాబరా పడిపోయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరారెడ్డి ఎక్కడున్నాడు? ఏం బాధ్యత లేదా? ఆయనే కదా దేవాదాయ శాఖ మంత్రి. అంటే దేవాదాయ శాఖ మంత్రి దేనికి అంటున్నారు? లడ్డు వివాదంలోనా? అసలు ఓవరాల్గా దేవాదాయ శాఖ అంటే మంత్రి టీటీడీ ఇస్ ఇండిపెండెంట్ బాడీ. పుష్కరాలప్పుడు మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రి ఉండేవాడు. ఎంత ప్రాణాలు తినేశారు ఆయనకి. ఎక్కడున్నాడు? స్వర్గలోకంలో ఉన్నాడు మహానుభావుడు. కానీ అదే ఇప్పుడు టీటీడీ అనేది ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్కి సంబంధం లేదనే విషయం కూడా అది కూడా చాలా విరుద్ధంగా అంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి చెప్తానమ్మా. ఇంకో మాట చెప్తా, జాగ్రత్త విను. టీటీడీ బోర్డుకి ఒక ఇండిపెండెంట్ కెపాసిటీ ఉంటుంది. దే కాన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ అనుకో, ఎవడో నచ్చిన వాళ్ళందరికీ అవును అంతే. ఇందులో పర్చేసింగ్ కమిటీ అని ఉంటుంది. ఇప్పుడు వేమిరెడ్డి గారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, ఆవిడ ఒక బోర్డు మెంబర్ పర్చేసింగ్ కమిటీలో. అవును. ఇప్పుడు మినిస్ట్రీ ఇచ్చారు ప్రణాళిక తెగించి పార్థసారథి గారికి, ఆయన ఒక బోర్డు మెంబరు. తర్వాత అలా వైద్యనాథ్ అని ఉంటాడు, ఎవడైనా సరే గ్యారంటీ క్యాండిడేట్ అతను. వీళ్ళందరికీ భయం, ఆయన గ్యారంటీగా పెట్టుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏం కూర్చుని ఉన్నాం? గాలి గుంపటాల్లో కూర్చున్నారు కదా. అంటే వాళ్ళ బాధ్యత ఉండదా? అదే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లోనే ఉన్నారు కదా అందరూ. వాళ్ళు వెళ్ళిపోతే అటుపక్క ఎన్డీ అదే వాషింగ్ పౌడర్ నిర్మా. మా కేసీఆర్ గారు చెప్పింది అదే. ఎన్డీకి సంబంధించిన పార్టీలో పోతే వీళ్ళు ఏం చేసినా వాషింగ్ పౌడర్ నిర్మా. అంతే అంతే, మనం అంతేగా అనుకోవాలి. మళ్ళీ ఇంకా అతిరథ మహారాజులు ఎవరున్నారు? మన నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి గారు ఉన్నారు. ఏమ్మా ఆవిడని ఎలా గౌరవిస్తాం మన అందరికీ తెలుసు కదా. ఆవిడ చెప్పాలి కదా ఒక స్టేట్మెంట్. అంతే కదా. ఇదేంటి నా ఆయనలో నేను ఎన్నోసార్లు టీటీడీ బోర్డు మీటింగ్లకు వెళ్ళాను, నేను ఏ రోజు అలాంటి ప్రసాదం తినలేదని. కానీ అసలు దీని మూలం ఎక్కడ మొదలైంది ప్రసాద్ గారు? మూలం నోరు జారడం అందరికీ సర్వసాధారణం అమ్మా. కానీ దాన్ని తిరిగి తీసుకోవడం ఉంటుంది చూడు, దాంట్లోనే మన విజ్ఞత ఉంటుంది. ఇప్పుడు ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా తిరుమల దేవస్థానం అంతా భ్రష్టు పట్టించారు, మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం. అంటే ప్రజలకి వీక్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పట్టుకోవడం. ఆ వీక్ పాయింట్ మీద స్టేట్మెంట్ ఇచ్చే దగ్గర చంద్రబాబు నాయుడు గారు చిన్న డెలిబరేషన్ వచ్చింది. అది ఏంటంటే నాగపాము శివుడు మెడకు చుట్టుకున్నట్టు చుట్టుకుంది ఆయనకే. ఇట్స్ రియలీ బూమరాంగ్, ఖచ్చితంగా తిరుగుతుంది ఆయన చుట్టే. ఆయన అయితే ప్రక్షాళించి దానికి సిట్లు వేసినా ఏం వేసినా. అందుకే చూడు, చీఫ్ జస్టిస్తో ఎంక్వైరీ ఇస్తావా సింగిల్ జడ్జితో అని సుప్రీంకోర్టులో ఛాలెంజ్కి వెళ్ళింది ఎవరు? వైఎస్ఆర్సీపీ. సిబిఐకి ఇస్తావా, సిబిఐకి ఎంక్వైరీ చేస్తావా అడుగుతుంది నెక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇందులో అబద్ధ జబ్బ అంటుంది ఎవరు? వీళ్ళు. ఎంక్వైరీ అక్కర్లేదండి అని ఈవో గారు దాటవేద్ద ధోరణి. అదే సిట్ వేసాం కదా, సిట్ వేసామంటే చూసుకోవడమే అంతేగా. కాదు, సిట్ వేసామంటే ఎంక్వైరీ సిట్ అనేది ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలి. ఇంత సీరియస్ ఇష్యూ గనక ఉంటే దాన్ని నాంచి మరింతగా సరే. ఇప్పుడు ఈవో గారు మొదటి రోజు మాడిన దానికి, తర్వాత చంద్రబాబు గారు మాడిన తర్వాత ఆయన మాట మార్చిన దానికి కృష్ణ తెలుస్తుంది. అక్కడికి ఈవెన్ వెలుగు గేట్లు ఎత్తేసిన డిఈ గారు కూడా నెక్స్ట్ డే వాళ్ళ ప్రజలు ఎలా పెడుతున్నారు చూస్తే దానికి సంబంధించినట్టే ఎన్టీఆర్ టీటీడీ దేవస్థానంలో పనిచేసిన వాళ్ళు ఎవరు నోరు మీద పట్టలేదు, ఇంక్లూడింగ్ అయ్యగారులతో సైతం. అంతే. మేమైతే అలాంటి పని ఎలా చేస్తాం? ఉదాహరణకి మాంసకృతులతో సంబంధించినవి ఫ్యాట్ పదార్థాలు ఉన్న నూనెలు మాకు ఇస్తే మా దాన్ని ఏమంటారు, మా ఐడెంటిటీనే భ్రష్టు పట్టించిన వాళ్ళు కదా వాళ్ళు. అవును. దానికి మంత్రం దూపం వేసేసుకుంటూ పోద్దా? మరి గ్రహణం పట్టిన తర్వాత స్వామివారి ఎందుకు అంత కైంకర్యాలు చేస్తారు? శుద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? గ్రహణమే కదా, పైన ఎక్కడ చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు. మీరే నవగ్రహాలకి దేవతలు దేవుళ్ళు అని మీరే చెప్తారు అందరూ. మీరు చెప్పినప్పుడే అయ్యగారు చెప్పిన మాటలే కదా మేము వింటుంది. మన అంత గ్రహాల్లోనే పొరపాట్లు వస్తుంటే అక్కడికి స్వామివారిని మీరు ప్రక్షాళించేసి రోజుకోరు కైంకర్యాలు చేస్తుంటే అదే 146 కోట్ల హిందూ మనోభావాలు గాయపరిచి అక్కడిచ్చాడు మీకు. రాజకీయాలకి దేవుని కూడా వాడేసుకుంటారు, కులాల మతాలు వాడతారు, ప్రొవొకేషన్స్. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ముస్లిం సామాజిక వర్గం అయితే సంఘటితంగా ఉంటారా? సంఘటితం చేయి, నీకే నిలకడలే. నువ్వు దేవుడిని నమ్మని చెప్తావు, ఏ ప్రాతిపదిక నమ్మాలి మేము? మీరు వాళ్ళ పచ్చకండ వాళ్ళు వేసేసుకొని బైరాగి వేషం వేసుకొని చిన్న చీపు రేటు తుడిచేగానే మీరు మా హిందూ ధార్మిక సంస్థలకు హెడ్ క్వార్టర్స్ అయిపోయారంటే నేను వాళ్ళని అయితే ఖచ్చితంగా నమ్మను. ఆ కర్రక జెండా బ్యాచ్ కానీ నేను ఖచ్చితంగా నమ్మను. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి నిజంగా జరుగుతుంది దానికి దేనికి సంబంధం ఉండదు. వాళ్ళు చూసుకోవాలంటే చాలా గట్టిగా చాలా పవర్ఫుల్గా అడుగుతున్నారు ప్రసాద్ గారు. సో ఫైనలీ కాదమ్మా, నేను అంటుంది ఏంటంటే నిజంగా స్వామివారికి అంత ఇదే ఉన్నప్పుడు వీళ్ళందరూ దేనికి ఉన్నారు? ఇదేంటి కంచి కామకోటి పీఠాధిపతులు, సరస్వతి పీఠాధిపతులు పాము కోళ్ళు వేసుకుని తిరగడానికి ఉన్నారా? వాళ్ళు గొడవలు ధర్నాలు ఏవి? అసలు నాకు తెలియకడుతుంది. విశ్వ హిందూ పరిషత్ 30,000 పైచీలకి అగ్రిగేట్ ఎనీ టైం ఉంటాయి దగ్గర. ఇంత ధార్మిక క్షేత్రంలో విశ్వ హిందూ పరిషత్ ప్రొవొకేషన్స్ ఎందుకు లేవు? ఖచ్చితంగా ప్రజల్ని ఎలా ప్రొవొకేట్ చేయాలా? ఎందుకు లేవంటారు మీరు? వాళ్ళకి దీని మీద సౌత్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న వాటిలన్నిటి మీద శీతకం. వాళ్ళు చేసేదే మేము ఉల్లిపాయ తినం, ఇలాంటి పకోడీ కబుర్లు ఉంటాయి చూడు.
కానీ వాళ్ళు దానివల్ల ఏంటుందా లేదు నిజంగానే అసలు అంటే ఇందులో విషయం లేదు కాబట్టి ఏమి పట్టించుకోరు వాళ్ళు, ఖచ్చితంగా పట్టించుకోరు. ఇక్కడ లోకల్ లీడర్లు చేసి చిన్న చిన్న గేములకి నేషనల్ లెవెల్లో ఉన్న విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు రావు. ఇక్కడ బండి సంజయ్ ఊరుకు ఆయన కూడా కడిగేశాడు గుళ్ళని నేను చీపు పెట్టుకుని. అలాగే పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పుడైతే కింద నుంచి పైకి కడగాలి అని నేర్చుకున్నాం అంతే. నేర్చుకోవాలి. ఆడపిల్లలు నేర్చుకోండి కొత్తగా. పైనుంచి కింద కడుగుతాం, ఇన్నాళ్ళు చూసాం, అమ్మ గడిగింది, మా అక్కలు మా చెల్లెలు గడిగినవి చూసినాం. వీళ్ళు కొత్తగా నేర్పితే కింద నుంచి పైకి మట్టి పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద తట్టలతో మోసొచ్చే కార్యక్రమం. సంపద సృష్టించాలి కదా. పైన పనివాళ్ళు నలుగురు పెడితే వాళ్ళకి సంపద సృష్టించి జీతాలు ఇచ్చినట్టు పని అన్నమాట. మొత్తానికి సార్ వాతావరణం, రాజకీయ వాతావరణం అంటే ఇప్పటికీ ఈ గత 100 రోజులు పైన, ఈ గత ఐ థింక్ 110 రోజులు అవుతుంది దగ్గర దగ్గర దాటిపోయింది. సో ఈ హయాంలో ఈ కాలంలో జరిగిన పెద్ద పనులు అయితే ఏం లేవు. వరదలు వచ్చి ముంచాయి, తర్వాత లడ్డు వివాదం వచ్చి మొత్తం అంతా కూడా వాతావరణాన్ని డైవర్ట్ చేసింది. స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. ఇంకా దేవుడే దిక్కని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము. అది ఆల్రెడీ సుజనా చౌదరి చెప్పేశాడు, మా తుఫాన్ వచ్చిన మొదటి రోజు చెప్పిండు. పైన కనకదుర్గం వారు ఈ బ్రిడ్జ్ అయితే ఖైదు, ఇది కృష్ణా బ్యారేజ్, ఈ కనకదుర్గం వారు కనిపిస్తేనే మనం బతుకుతాం, లేదంటే నా చేతిలో ఎట్లేదని చెప్పాడు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా అలాగే పనిచేసింది. అది డైవర్ట్ చేయడానికి ఇది అంటారు. అంత డైవర్షనే. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, మనం తరచూ చర్చిద్దాం జరుగుతున్న పరిణామాలపై. మీ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి. ధన్యవాదాలు. నమస్కారం.